హలో ఎవ్రీబడి అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈ వీడియోలో మనం ఇన్నర్ వర్క్ చేసేటప్పుడు మనలో ఎలాంటి పరివర్తనలు, చేంజెస్ అనేది వస్తుంది అనేది తెలుసుకుందాం. ఇన్నర్ వర్క్ మనం చేయడం స్టార్ట్ చేసిన తర్వాత బాడీ, మైండ్, హార్ట్ అన్నీ కూడా హీల్ అవుతూ పోతుంది. బాడీ, మైండ్, హార్ట్, సోల్ అన్నీ ఒక అలైన్‌మెంట్‌కి రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మన లోపల చాలా చేంజెస్ అనేది మొదలవుతుంది. మెడిటేషన్ చేసి మనం ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు ఫస్ట్ చేంజ్ వచ్చేది మనలోనే. పాజిటివిటీ మన లోపల ప్రవేశివ్వడం స్టార్ట్ అవుతుంది. మెడిటేషన్ ద్వారా పాజిటివ్ ఎనర్జీ కంప్లీట్‌గా మనల్ని హీల్ చేస్తూ వస్తుంది. అప్పుడు నెగటివిటీ అనేది రిలీజ్ అవుతూ వస్తుంది. సో, ఫస్ట్ తెలుసుకుందాం బాడీ లెవెల్‌లో ఏ చేంజెస్ అనేది వస్తుంది అనేది. బాడీలో వేరే వేరే పార్ట్స్‌లో అది నడుము అవ్వచ్చు, చెయ్యి, కాళ్ళవ్వచ్చు, తల అవ్వచ్చు, ఎక్కడైనా కావచ్చు. బాడీలో ఏ పార్ట్స్‌లోనైనా అవ్వచ్చు. పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఎన్నో జన్మల్లో ఎన్నో కష్టాలు, దాని నుంచి వచ్చిన బాధలు ఉంటుంది. అదంతా ఎప్పుడెప్పుడు మనకి నొప్పి, బాధ అనేది కలుగుతుందో మన బాడీ మనల్ని ఎంత బాగా చూసుకుంటుంది అంటే, ఇంత నొప్పి మన మనం యాస్ ఎ సోల్ మనల్ని ఒక ఆత్మం కాబట్టి, నా బాడీ మనల్ని మన ఓనర్ అనేది చూస్తుంది. అది మన సర్వెంట్‌లా పనిచేస్తుంది. మన బాడీ మన బాడీకి మనమంటే అంత ఇష్టం. కాబట్టి ఎప్పుడెప్పుడు ఏ ఇన్సిడెంట్ నుంచి మనకి బాధవుతుందో అప్పుడు హార్ట్‌కే కదా తగిలేది పెయిను. హార్ట్ అన్నీ పెయిన్‌ని సహించదు అని బాడీ ఆ పెయిన్‌ని వేరే పార్ట్‌లో దాచుతుంది. ఆ పెయిన్‌ని. ఎప్పుడు మనం స్పిరిచ్యువల్లీ ఎదగడం స్టార్ట్ అవుతామో, అప్పుడు పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు ఆ పెయిన్ రిలీజ్ అవుతుంది. అంటే ఆ నొప్పి ఇప్పుడు కోపం మీరు వదిలారు, జెలసీ వదిలారు, ఆహ్, ఎనీ నెగెటివ్ ఫీలింగ్స్ వదిలారు. ఏదైనా అవ్వచ్చు. ఒకటొకటే మంచిగా క్లీన్‌గా ఉతికి ఆరేసి ఐరన్ చేసిన, ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకోవడం వలన కూడా మన పాజిటివ్ షిఫ్ట్ అనేది చేంజ్ అయ్యి అయినంత ఈ ఈ నెగెటివ్ బ్యాడ్ స్మెల్ ఏం వస్తుంది అనేది ఉంటుంది. మనం హీల్ అయిన తర్వాత అది కూడా కంప్లీట్ ఆహ్, గుడ్ బాడీ మన హెయిర్ నుంచి, మన బాడీ స్కిన్ నుంచి మంచి వాసన రావడం స్టార్ట్ అవుతుంది. ఇది కూడా మీకు ఒక సింప్టమే మీరు హీల్ అవుతున్నారు అనడానికి. నెక్స్టు డీప్ హీలింగ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు లూజ్ మోషన్, వామిటింగ్, స్కిన్‌లో పింపుల్ ఎక్కువ రావడం, ఆహ్, తల వెంట్రుకలంతా ఊడిపోవడం, స్కిన్‌లో చాలా ఏజింగ్ వచ్చేయడం, వయస్సు కంటే పెద్దవాళ్ళ కనిపించడం, బాడీ గ్యాస్ రిలీజ్ చేస్తుంది. అది నోరు నుంచి కావచ్చు, కింద నుంచి కావచ్చు. ఎక్కువ బాడీ గ్యాస్ రిలీజ్ చేస్తుంది. తర్వాత కఫ వస్తుంది గదా! ముక్కు నుంచి, నోరు నుంచి అంత కఫ వస్తుంది. మనం కాఫ్ చేసినప్పుడు, కఫ వచ్చినప్పుడు కంప్లీట్‌లీ స్ప్లిట్ చేయండి. ఇది కూడా మన బాడీ నెగటివిటీని రిలీజ్ చేసే ఒక రకం. ఈ ఈ సింప్టమ్స్ మీ బాడీలో అవుతుంది అంటే, మీరు మెడిటేషన్ చేస్తున్న వాళ్ళకి చెప్తున్నాను. సో, ఇది కూడా బాడీ తన లోపల ఉన్న నెగటివిటీని రిలీజ్ చేసే ఒక రకం. ఇది కూడా హీలింగ్ పార్టే. ఇది కూడా నార్మలే. తర్వాత వచ్చి సడెన్‌గా ఆహ్, ఫ్యాట్ అయిపోవడం, బొద్దుగా అయిపోవడం, సడెన్‌గా చాలా సన్నగా అయిపోవడం, ఆహ్ కొన్ని నెలల ముందు మనల్ని చూసిన వాళ్ళు, ఇది నేనేనా? గుర్తుపట్టడానికి అవ్వట్లేదు అనేంత మన బాడీ కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. మన వయసు కంటే మనం పెద్దవాళ్ళలా కనిపిస్తాము. ఏజ్డ్ పర్సన్ అనేటట్టుగా అయిపోతుంది. చాలా డీప్ హీలింగ్ అయ్యే ప్రొసీజర్‌లో ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది కూడా నార్మల్ సింప్టమ్సే. ఎమోషనల్లీ చాలా హర్ట్ అయ్యి ఉంటాం కదా! ఎమోషనల్లీ హీలింగ్
డీప్ హీలింగ్ అయ్యేటప్పుడు, ఆ పెయిన్ అంతా రిలీజ్ అయ్యేటప్పుడు బాడీ ఇవన్నీ సింప్టమ్స్ అనేది చూపిస్తుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ మంచిగా పొద్దున్నే త్వరగా లేవడం, రాత్రి మంచిగా పడుకోవడం, బాడీ ఎక్సర్సైజ్ చేయడం, మంచి మ్యూజిక్ వినడం, వాకింగ్ చేయడం. నేను వాకింగ్ చేస్తూ రెగ్యులర్‌లీ మంచి మంచి మ్యూజిక్ వింటాను. మంచి ఫుడ్ తీసుకోవడం, స్కిన్ కేర్, హెయిర్ కేర్ అన్నీ రొటీన్ ఫాలో చేయడం. ఇవన్నీ చేయడం వలన మనం కంప్లీట్‌లీ ఫస్ట్ ఎలా ఉన్నామో కంప్లీట్‌లీ అలా చేంజ్ అవుతాము. మళ్ళీ మనం ఏజ్ కంటే చిన్నవాళ్ళలా కనిపించడం స్టార్ట్ అవుతాం. రియల్లీ ఆ చేంజెస్ వస్తుంది కంప్లీట్ హీలింగ్ అయిపోయిన తర్వాత. బాడీలో ఈ చేంజెస్ వస్తుంది. మైండ్ లెవెల్‌లో ఏ చేంజెస్ వస్తుంది అంటే, మన లైఫ్‌లో ఏ ఏ విషయాల్లో మనం ఎవరినైనా నొప్పించి ఉంటాం, ఎవరైనా మనల్ని నొప్పించి ఉంటారు. ప్రతి ఒక్కటి, ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ఒకటైన తర్వాత మనం ఇది హీల్ చేసుకున్నామంటే నెక్స్ట్ వాట్? ఇది హీల్ చేసుకున్నాము ఇంకొకటి. అలా ఒకటైన తర్వాత కాన్స్టెంట్‌లీ మనకి గుర్తుకు రావడం స్టార్ట్ అవుతుంది. ఎంతంటే మనకి బుద్ధి కూడా ఉండదు. చాలా ఒక 2, 3 ఇయర్స్ బేబీ ఉన్నాం మనం. చిన్న పిల్ల ఉన్నాం. అప్పుడు ఏదో ఒక చిన్న విషయానికి అమ్మనో, నాన్ననో, పక్కింటి వాళ్ళో, ఇంట్లో ఉన్న వాళ్ళో, మన ఫ్రెండ్సో ఎవ్వరైనా మనకి హర్ట్ అయ్యేటట్టుగా ఏదో ఒక విషయంలో మాట్లాడేశారు అంటే, ఆ చిన్న పిల్ల ఎంత బాధపడి ఒక పెయిన్‌ని పట్టుకొని ఉంటుంది అంటే, అది మనం ఎదిగిన తర్వాత కూడా ఆ పెయిన్ అనేది మనకి మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటుంది. ఎప్పుడు మెడిటేషన్ చేస్తూ కాన్షియస్ మైండ్ నుంచి సబ్‌కాన్షియస్‌కి మనం దిగుతామో, ప్రతి ఒక్కటి కూడా హీల్ అవ్వడానికి అన్నీ గుర్తు రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఓకే. యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి ఓకే. అప్పుడు తెలుసో తెలియకో వాళ్ళు చేశారు. నేను వాళ్ళని క్షమిస్తున్నాను. నేను తప్పు చేసుండుంటే వాళ్ళ దగ్గర సారీ అడుగుతున్నాను. సోల్ లెవెల్‌లో ఫర్‌గివ్‌నెస్ మెడిటేషన్ చేసి కంప్లీట్‌గా ఒక ఎనర్జీ నుంచి బయటకొచ్చేయండి. ఇది ఈ విషయం హీల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో విషయం వస్తుంది. కాబట్టి రెగ్యులర్ హీలింగ్ కోసం మీరు 100% రెడీగా ఉండాలి. ప్రతి ఒక్క విషయానికి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఫర్‌గివ్‌నెస్ మెడిటేషన్ చేయాల్సిందే. ఎష్ ఎంత చేయాలి తెలియదు. మీ ఎన్ని అలాంటి ఎన్ని వే ఎన్ని వేల ప్రాబ్లమ్స్ మీలో ఉంటాయో, ఎన్ని లక్షల ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలియదు. సో, మీకు ఎప్పుడెప్పుడు గుర్తొస్తుందో మెడిటేషన్‌లో కూర్చొని స్టార్టింగ్‌లో మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని అలా ట్రైన్ చేయాల్సొస్తుంది. కష్టం అనిపిస్తుంది. ఆ తర్వాత అలవాటైపోతుంది. నార్మల్ పని చేసేటప్పుడు మెడిటేషన్‌లోనే కూర్చొని రిలీజ్ చేయాల్సిన ఆవశ్యకత అప్పుడుండదు. ఎప్పుడు మనం సబ్‌కాన్షియస్‌లీ ట్రైన్ అయిపోతాము. మెడిటేషన్‌లో రోజు కూర్చొని ఇది మనం ట్రైన్ చేసుకోవాలి. ట్రైన్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నాం, ఏదో పని చేస్తున్నాం, స్నానం చేస్తున్నాం, ఇంకేదో చేస్తున్నాం. అప్పుడు గుర్తొచ్చినప్పుడు ఓకే. ఆహ్, నేను వాళ్ళని క్షమిస్తున్నాను. వాళ్ళ దగ్గర సారీ అడుగుతున్నాను. ఈ విషయాన్ని నేను రిలీజ్ చేస్తున్నాను అని అనుకున్నా కూడా ఆ విషయం రిలీజ్ అయిపోయి ఉంటుంది. కంప్లీట్‌లీ గాడ్‌కి సరెండర్ అయిపోయుండాలి. మీరు అలా క్షమించారు అనేది మీకెలా తెలుస్తుంది అంటే, మీకు చాలా ఘోరమైన కష్టాలిచ్చారు. ఆ పర్సన్ ఫర్‌గివ్‌నెస్ మెడిటేషన్ చేసి క్షమించేసారనుకోండి. మీ పర్సనల్ లైఫ్‌లో వాళ్ళు మీ ముందు వచ్చిన అప్పుడు కూడా మీకు ఫస్ట్ లాగా కోపం రావట్లేదు. వాళ్ళ మీద ఎలాంటి నెగెటివ్ ఫీలింగ్ రావట్లేదు. వాళ్ళున్నా లేకపోయినా ఓకేలే అని మీరు నార్మల్‌గా, శాంతంగా ఉన్నారు అంటే, వాళ్ళతో ఉన్న మీ నెగెటివ్ కనెక్షన్ అనేది కంప్లీట్‌గా హీల్ అయిపోయింది అని అర్థం. హీల్ అవుతూ ప్రాక్టీస్ ఎంతలా అవుతుంది అంటే, బాడీ పెయిన్స్ తక్కువవ్వడం, ఆహ్, యంగ్‌నెస్ రావడం, మనసులో హ్యాపీనెస్సు, శాంతత, తృప్తి, ఒక చాలా నెమ్మదిగా ఫీల్ అయిపోతుంది మన బాడీ
మన మైండ్, మన మనస్సు అంతా కూడా తేలికవుతూ ఉంటుంది. లైట్ ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఇన్నర్ వర్క్ చేయడం అంటేనే చాలా ఇష్టమైపోతుంది. ఓహ్! నేను పెట్టుకున్న బాధకి వాళ్ళు తెలుసో తెలియకో తప్పు చేశారు. నాకు ఆ విషయంలో ఇన్ ఇన్ అన్న చిన్న వయసులో తెలుసో తెలియకో తప్పు చేశాను. వాళ్ళని హర్ట్ చేశాను. మనం వాళ్ళ దగ్గర సారీ చెప్పి, లేకపోతే వాళ్ళు మమ్మల్ని హర్ట్ చేస్తే వాళ్ళని సారీ అడగడం వలన, క్షమించడం వలన ఇంత మనకి హ్యాపీనెస్ వస్తుంది అనేది ఒక్కసారి తెలిసిన తర్వాత ఇన్నర్ వర్క్ అనేది చాలా ఇష్టమైపోతుంది. ఒక ఆటలా ఆడుకోవచ్చు. అంత హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి హార్ట్ లెవెల్‌లో. ఫస్ట్ పెయిన్ ఎక్కువయ్యేది ఏంటంటే లవ్ ఫెయిల్యూర్. అది వన్ సైడ్‌లో అవ్వచ్చు, టూ సైడ్‌లో అవ్వచ్చు. ప్రేమించి వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. ఫస్ట్ హెవీ పెయిన్ అనేది లవ్ ఫెయిల్యూర్‌లోనే అయ్యేది. తర్వాత ఫ్రెండ్స్, ఫ్యామిలీ, స్కూలు, కాలేజు, సమాజం, కొలీగ్స్ ఎవ్వరైనా మనకి ఏదైనా హర్ట్ చేసుండొచ్చు. ఎందుకంటే మనం గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ కానీ భార్యాభర్తలు గాని వాళ్ళొక్కళ్ళనే మనం ప్రేమించము గదా! మన చుట్టూ ఉన్న మన ఫ్యామిలీని కావచ్చు, మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, సమాజం అందరిలో ఎవరినో ఒకరిని గాఢంగా ప్రేమించుంటాము, నమ్ముంటాం. కానీ ఏ విషయంలో మనం నమ్మాము, వాళ్ళు నమ్మకం ద్రోహం చేశారు అంటే అది మనకి మన హార్ట్‌కి చాలా ఆహ్, బాధ అనేది అయ్యుండుంటుంది. ఆ పెయిన్ ఇట్స్ టూ డీప్. హీలింగ్ టైమ్‌లో ఎమోషనల్ హీలింగ్‌లోనే వస్తుంది ఇది కూడా. హార్ట్ లెవెల్‌లో, మనసు లెవెల్‌లో ఇది హీలింగ్ అవుతుంది కాబట్టి, ఆహ్, ఆ ఇన్సిడెంట్ మన కళ్ళ ముందుకొస్తుంది. అప్పుడు ఎంత హర్ట్ అయింది, అంతకంటే ఇంకా ఎక్కువ హర్ట్ అవుతుంది. బాధ అయిపోతుంది. ఎంత అంటే చెప్పుకోలేనంత చాలా చాలా బాధ, నొప్పి, ఇంకా అరిచేయాలి, ఇంకా నేను తట్టుకోలేను అనే ఆ హింస లెవెల్‌కి వెళ్ళి అంత బాధ అవుతుంది. ఎందుకంటే ఈ హార్ట్ లెవెల్‌లో హీలింగ్ అయ్యేది అనేది ఇట్స్ వెరీ, వెరీ, వెరీ పెయిన్‌ఫుల్. చాలా నొప్పిగా ఉంటుంది. బాధగా ఉంటుంది. ఎక్కువ ఏడుపొస్తుంది. ఏడుపొస్తే ఏడ్చేయండి. ఏడవడం వలన వాళ్ళిచ్చిన నొప్పి, ఆ బాధ మన బాడీ, మైండ్, హార్ట్, సోల్ ఏది పట్టుకొనుంటుంది. అది కంప్లీట్‌గా రిలీజ్ అయిపోయి, ఏడ్చిన కంప్లీట్ ఎక్కువ ఏడుపొచ్చింది. ఎంత మనం హత్తుకొని ఉంటామో, అంత ఏడుపొస్తుంది. అంత బాధవుతుంది. ఏడ్చేసిన తర్వాత మనసు తేలిక పడేస్తుంది. చాలా లైట్ ఫీల్ అయిపోతుంది. అవును. అంత ప్రేమించింది, అంత నమ్మింది నా తప్పు అనే రియలైజేషన్ మనకి వచ్చుంటుంది కాబట్టి, అతిగా ఎవరిని నమ్మకూడదు, అతిగా ప్రేమించను కూడా కూడదు అనే రియలైజేషన్ మనకి వచ్చి ఉంటుంది కాబట్టి, అలా రియలైజ్ అయ్యుండుంటే ఖచ్చితంగా ఈ హీలింగ్ అనేది ఇది కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఆ పెయిన్‌ని రిలీజ్ చేసిన తర్వాత. బుద్ధ చెప్తారు. అతిగా ప్రేమించినా కూడా అది కూడా బాధే ఇస్తుంది మనకి. ఏది కూడా అతి అవ్వకూడదు. ఏది కూడా ఇగ్నోర్ కూడా చేయకూడదు. అతి కూడా అవ్వకూడదు. ఎప్పుడు బ్యాలెన్స్‌డ్‌గా మధ్యలోనే ఉండాలి అని. ప్రేమ అతి అయినప్పుడు కూడా అది కూడా మనకి చాలా బాధనే ఇస్తుంది. అప్పుడు మనం అటాచ్ అయిపోతాం. ఇది మన సంబంధం. వీళ్ళ కోసమే నేను బ్రతుకుతున్నాను అని హత్తుకునేస్తాం. అది లైక్ ఒక మన వెంట్రుకలకి ఒక బబుల్ గమ్ అంటుకుంటే ఎలా అంటుకుంటుందో సంబంధాలు కూడా అటాచ్‌మెంట్ కూడా సంబంధాల్లో అది కూడా అంతే. లేకపోతే అది ఆహ్, వెంట్రుకలో ఉన్న బబుల్ గమ్ తీయడం ఎంత కష్టమో, మనం అటాచ్‌మెంట్ నుంచి, ఆ వ్యక్తి నుంచి దూరం అవ్వడం కూడా అంతే కష్టం. ఒక్కొక్కసారి సెపరేషన్ ఆ హెయిర్ పార్ట్‌నే కట్ చేయాల్సొస్తుంది గదా! అలాగే ఆ సంబంధాల్లో సెపరేషన్ అని యూనివర్స్ మనకి మధ్యలో వచ్చి, ఆ వ్యక్తి నుంచి మనల్ని దూరం చేస్తారు. ఆ అటాచ్‌మెంట్ నుంచి మనల్ని డిటాచ్ చేయడానికి గుడ్డిగా ప్రేమిస్తుంటాం కదా! మన కళ్ళు తెరిపించడానికే ఈ సెపరేషన్ పీరియడ్ అనేదొస్తుంది.
లవ్ ఫెయిల్యూర్ అనేదవుతుంది. మనల్ని మనం ఎవరిని అతిగా నమ్ముంటామో వాళ్ళని మనకి మోసం చేస్తారు. ఏది కూడా అతి చేయకూడదు అనేది మనకి నేర్పడానికి. సో, డిటాచ్ అయ్యి ఆ ఒక్కొక్క విషయాన్ని హీల్ చేసేటప్పుడు దాంట్లోనూ భార్యాభర్త, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, లవర్ ఎవ్వరు బాధించుంటారు. ఈ పెయిన్ చాలా 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 స్టిక్కీ. హత్తుకొని ఉండుంటుంది. అది డిటాచ్ చేసుకోవడం, దూరం చేసుకోవడం కూడా అంతే పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. ఎంత ఏడుపొచ్చినా ఏడ్చేసి కంప్లీట్ డీప్ స్లీప్. అప్పుడు చాలా టైర్డ్ ఫీల్ అయ్యి ఉంటుంది. బాడీ కంప్లీట్‌గా రెస్ట్ మోడ్‌కి వెళ్ళిపోతుంది. ఎంత నిద్రొస్తే కంప్లీట్ నిద్రపోండి. ఆ తర్వాత మంచిగా ఒక 2, 3 బకెట్ తల నుంచి నీళ్లు వేసుకొని మంచిగా స్నానం చేయండి. అప్పుడు అన్నీ చాలా మనసు కూడా చాలా తేలిగ్గా లైట్ ఫీల్ అవుతుంది. రోజు చెప్పాను ఆల్రెడీ బాడీ లెవెల్‌లో ఏం చేయాలి అని. ఎక్సర్సైజ్ చేయడం, గాలిలో తిరగడం, ట్రావెల్ చేయడం కూడా మనసు తేలిక పడడానికి ఇవన్నీ రెమెడీస్ అండి. ఇవన్నీ చాలా బాగా వర్క్ అవుతుంది. హీలింగ్ ప్రాసెస్‌లో అన్ని వ్యక్తుల్ని, అన్ని సందర్భాల్లో, ఆ సందర్భాల్లో వాళ్ళు మనం ఏం నేర్చుకోవాలో, మన కర్మ బంధాలు ఏముందో, పోయిన జన్మలో నేనెవరికి ఇలాంటి కష్టపెట్టానో, ఇవన్నీ నా కర్మ అని అన్నీ మన మీద వేసుకొని మనం కంప్లీట్‌లీ హీల్ చేసుకుంటూ, కంప్లీట్‌లీ డిటాచ్ అవుతూ వచ్చిన తర్వాత బాడీ, మైండ్, హార్ట్, సోల్ తేలికవుతుంది గదా! అప్పుడు చాలా ఆనందం, సంతోషం, తృప్తి మనకి సొంతమైపోతుంది. ఆ తర్వాత ఈ నెగటివిటీస్ అన్నీ రిలీజ్ చేసిన తర్వాత పాజిటివిటీ పాజిటివిటీ ఇంకా ఎక్కువ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మన కుండలిని అవైకన్ అవ్వడం, మన చక్రాస్ హీలింగ్ అవుతుంది. కుండలిని అవైకన్ అవుతుంది. ఆధ్యాత్మికంగా మనకి ఎదగడానికి హెల్ప్ అవుతుంది. మెడిటేషన్‌లో ఇంకా డీప్ వెళ్తాము. సుఖ, శాంతి, సమృద్ధి, లగ్జరీ ఆహ్, మంచి సంబంధాలు రావడం, అందరితో మన సంబంధాలు సరిపోవడం, అది పేరెంట్స్‌తో కావచ్చు, పార్ట్నర్‌తో కావచ్చు, పిల్లలతో కావచ్చు, ఎవరితోనైనా కావచ్చు. తర్వాత ఫైనాన్షియల్లీ మనం ఎదగడానికి కూడా మనకి స్పిరిచ్యువల్ హీలింగ్ అనేది అంత మంచిగా హెల్ప్ చేస్తుంది. ఈ బాధలు, నెగటివిటీ ఉంది కాబట్టి మన కింద చక్రాలు 3 ఏముంటాయి అవి దాంట్లో బ్లాకేజెస్ ఉంటాయి. సో, అవన్నీ హీల్ చేసుకోవడం వలన మన 3 కింద చక్రాలు హీల్ అయిపోయి మన భౌతికంగా బతకాలంటే సంపాదనలో మనం చేయాల్సిన పనులలో మనం మంచిగా బతకాలంటే మన కింద 3 చక్రాలు హెల్తీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో, ఆ 3 చక్రాస్ మంచిగా హీల్ అవుతుంది. ఫైనాన్షియల్లీ కూడా మనకి చాలా ఎదగడానికి హెల్ప్ అవుతుంది. మనం ఇప్పుడు వరకు కల్లో కూడా అనుకోలేదు. అలాంటి సుఖమైన, సమృద్ధమైన లగ్జరీ శ్రీమంతికే అలాంటి ఒక లైఫ్ మన సొంతమవుతుంది. సో, దేహ, మనస్సు, బుద్ధి, ఆత్మ అన్నీ కూడా ఒక అలైన్‌మెంట్‌కి వచ్చి మన మేనిఫెస్టేషన్ మనం తలుచుకుంటే చాలు మన లైఫ్‌లో అది అయిపోతుంది. ఆ లెవెల్‌కి వచ్చేస్తాం మనం. బాడీ, మైండ్, హార్ట్‌ని మనం హీల్ చేసుకున్నప్పుడు. హీల్ అంతా చేసుకున్న తర్వాత ఇంత చిన్న చిన్న విషయాలకి నేనంత బాధపడ్డానా అని అప్పుడనిపిస్తుంది. బట్ ఆ పెయిన్‌లో వెళ్ళే వాళ్ళకి నా వల్ల కాదురా బాబు! దేవుడా హెల్ప్ చేయని అరిచే అలాంటి పెయిన్‌ఫుల్ హీలింగ్ ప్రాసెస్ ఇది. కానీ వెలుగు చూడాలి అంటే మనం చేసిన కర్మాలన్నీ కూడా క్లియర్ అవ్వాల్సిందే. ఈ ఒక పెయిన్ నుంచి అందరూ పోవాల్సిందే. నేను కూడా అవన్నీ పాస్ చేసుకొనే ఈరోజు ఇంతవరకు వచ్చి కంప్లీట్‌గా హీల్ అయ్యి, నా వీడియోస్ చేస్తూ, నా ఒక అనుభవాల్ని మీ అందరితో కూడా నేను షేర్ చేస్తున్నాను. నేను చాలా హ్యాపీగా ఉంటున్నానండి నా లైఫ్‌లో. సో, ఈ హ్యాపీనెస్‌ని అందరి లైఫ్‌లో ఇవ్వాలి అనడం కోసమే నేను ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను. సో, నెక్స్ట్ టాపిక్‌లో రేపు సాయంత్రం 7 గంటలకి కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.